Hello students, in thermodynamics the fourth part is enthalpy. In this video I am going to explain about enthalpy and difference between enthalpy and internal energy. So the relation between enthalpy and internal energy kuda discuss cheddam. Okay, now what is enthalpy? దీన్ని హెచ్తో డినోట్ చేస్తారు, ఎంథాల్పీని హెచ్తో డినోట్ చేస్తారు. సో ఎంథాల్పీ ఏంటి? హియర్ ద టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఒక సిస్టంలో టోటల్ హీట్ ఎంత ఉంది, హీట్ కంటెంట్ ఎంత ఉంది, దాన్ని మనం ఎంథాల్పీ అంటాం. సో సింపుల్గా ఎవరైనా చెప్పే డెఫినేషన్ ఏంటంటే టోటల్ heat content of the system. Heat content of the system. అయితే at constant pressure and temperature, this is important. ఎక్కడది total heat content? At constant pressure and temperature. At constant pressure and temperature. So total heat content of the system at constant pressure and temperature is called enthalpy. Sir, constant pressure దగ్గర total heat content ఏంటి సార్? దానికి ఎట్లా రిలేషన్ ఉంటుంది? మీకు ప్రెషర్ని టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఒక సిస్టంలో ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, లేదా సిస్టమ్ తీసుకోండి, గ్యాసియస్ సిస్టమ్ తీసుకోండి, అందులో హీట్ కంటెంట్ ఎంత ఉందో అని చెప్పేదే ఎంథాల్పీ. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నో, ఎంథాల్పీ మెజరింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎంథాల్పీని మనం మెజర్ చేయలేం. జస్ట్ లైక్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీని ఎట్లయితే చేంజ్ చేయలేమో ఎంథాల్పీని కూడా అట్లే చేంజ్ చేయలేం. ఎందుకు చేయలేమంటే ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ డబ్ల్యూ, అంటే పీవీ అని రాయొచ్చు. యూ ప్లస్ పీవీ. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రెషర్ వాల్యూమ్ వర్క్. ఇంటర్నల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేయలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఇంటర్నల్ ఎనర్జీ. వెన్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నాట్ పాసిబుల్, దెన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంథాల్పీ ఆల్సో నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ అనుకుంటే ఇప్పుడు ఇందులో మాలిక్యూల్స్ అవి ఉన్నాయి, వీటి మధ్యలో ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ వీ కెనాట్ క్యాలిక్యులేట్. సో ఎగ్జాక్ట్ పొటెన్షియల్ ఎనర్జీ వీ కెనాట్ క్యాలిక్యులేట్, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇఫ్ యూ ఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ఇంటర్నల్ ఎనర్జీ మీన్స్ ఎంథాల్పీ ఆల్సో నాట్ పాసిబుల్. మరి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? వీ కెన్ క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఎంథాల్పీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. చేంజ్ చెప్తున్నాం కదా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ అని. కాబట్టి ఇక్కడ కూడా డెల్టా పీవీ అనేది మనం తీసుకోవాలి. ఓకే, రైట్ సార్, ఈ ఈక్వేషన్ కరెక్టేనా? నో డౌట్ అబౌట్ ఇట్. డెల్టా హెచ్ అనేది డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. కానీ మా బుక్లో ఇది లేదు సార్. ఎస్, ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కదా మనం అనుకునేది. ప్రెషర్ని కాన్స్టెంట్ చేసి పీ డెల్టా వి అని ఇస్తారు. యాక్చువల్గా దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ అంటే పీ2 V2 మైనస్ P1 V1 ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ P2 V2 మైనస్ P1 V1ని రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చెప్పొచ్చు, వాల్యూమ్ని కాన్స్టెంట్ చేసి ఈక్వేషన్ రాయొచ్చు. ప్రెషర్ని కాన్స్టెంట్ చేసి ఈక్వేషన్ రాయొచ్చు. వాల్యూమ్ని కాన్స్టెంట్ చేసామనుకో అంటే V2 V1 అనేది ఉండదు, ఇంకా అప్పుడు P2 P1 ఉంటుంది. అంటే అప్పుడు ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ హియర్ V2 మైనస్ V1 అనేది ఉండదు. V2 ఈజ్ ఈక్వల్ టు V1, V1 ఈజ్ ఈక్వల్ టు V2. That's why you can write V delta P. చేంజ్ ఇన్ ప్రెషర్ రాస్తాం, వాల్యూమ్ కాన్స్టెంట్ పెడతాం.
ఇన్ కేస్ ఇఫ్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ అప్పుడు మనం డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యు ప్లస్ పి కాన్స్టెంట్ పి డెల్టా వి ఇది చెప్తాం. అయితే 90 to 95% of the reactions, or you can say most of the reactions are occurred at constant, takes place at constant pressure. ఓకే, జనరల్గా ఓపెన్ సిస్టంలో జరుగుతూ ఉంటాయి రియాక్షన్స్. అప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ అవ్వదు, ప్రెషరే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ రియాక్షన్స్ takes place at constant pressure. So this is very important equation. ఇది చాలా తక్కువ ఉంటుంది, తక్కువ కేసెస్లో ఉంటుంది, దీన్ని ఎక్కువగా యూజ్ చేయం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. మీకు ఈ ఈక్వేషన్ ఇస్తారు ఏ బుక్లో చూసినా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. రైట్ సార్, హెచ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేమా? నో. ఓకే, కాబట్టి హెచ్కి సిగ్నిఫికెన్స్ ఉండదు, నో సిగ్నిఫికెన్స్. హెచ్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఉండదు. నెక్స్ట్, ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఏ ఫంక్షన్? ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది స్టేట్ ఫంక్షనా, పాత్ ఫంక్షనా? మీరు ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీని ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర ఉంది, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫే తీసుకుంటున్నాం. పాయింట్ ఏ దగ్గర ఈ పాయింట్ ఉంది, ఇది ఇట్లా చేంజ్ అయ్యి పాయింట్ బి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రెషరు చేంజ్ అయింది, వాల్యూమ్ చేంజ్ అయింది కదా. సో ఇక్కడ స్టేట్ ఏ నుంచి స్టేట్ బిలోకి వచ్చింది. ఎంథాల్పీ అనేది ఈ బి మీద ఏ మీద డిపెండ్ అవుతుంది, అంటే బికి ఏకి ఉన్న డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఈ రూట్లో వెళ్ళినా, ఈ రూట్లో వెళ్ళినా, ఇట్లా వెళ్ళినా, అంటే పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఫైనల్ కండిషన్ అండ్ ఇనిషియల్ కండిషన్, అంటే ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ మీదనే డిపెండ్ అవుద్ది. కాబట్టి స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి దీన్ని స్టేట్ ఫంక్షన్ అంటారు. స్టేట్ ఫంక్షన్ అంటారు. స్టేట్ ఫంక్షన్ అంటారు. ఎట్లా సార్ డెల్టా హెచ్ అనేది స్టేట్ ఫంక్షనే అని ఎట్లా చెప్తారు అంటే, మీకు ఫైనల్ కండిషన్ని ఇనిషియల్ కండిషన్ని డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేదాన్ని మనం స్టేట్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఈ రూట్లో వెళ్తే ఏ వచ్చిందో నీకు ఆన్సర్, ఈ రూట్లో వెళ్ళినా అదే వస్తుంది, ఇట్లా వెళ్ళినా అదే వస్తుంది. సో కాబట్టి ఏ రూట్లో ఏ పాత్లో వెళ్ళినా అదే వస్తుంది, కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్టేట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ కంటెంట్ని డెల్టా హెచ్ అంటున్నాం. అంటే మనం ఏమంటున్నాం ఇండైరెక్ట్గా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీ అంటున్నాం. ఇప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ అని ఎట్లా చెప్తారు సార్? ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఎస్, యూ కెన్ ప్రూవ్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుందాం. వాట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? డెల్టా యూ ఆర్ డెల్టా ఈ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మీరు డెల్టా యూని కానీ డెల్టా ఈని కానీ తీసుకోవచ్చు. యూ అని రాసినా ఈ అని రాసినా ఒకటే. ఓకే, మీరు డెల్టా ఈ అనేనా రాయొచ్చు, డెల్టా యూ. డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ క్యూ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ పీ డెల్టా వి కదా, పీ డెల్టా వి అని రాస్తాను. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ క్యూ మైనస్ పీ డెల్టా వి. పీ డెల్టా వి ఇటు వస్తే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి అని రాయొచ్చు. నౌ at constant pressure QP is equals to డెల్టా యూ నేను U2 మైనస్ U1 అని రాసుకుంటాను. అండ్ P డెల్టా Vలో P ఇంటూ V2 మైనస్ V1 అని రాసుకుంటాను. P ఇంటూ V2 మైనస్ V1 అని రాస్తాను. దెన్ QP ఈజ్ ఈక్వల్స్ టు U2 మైనస్ U1 ప్లస్ PV2 మైనస్ PV1, PV2 మైనస్ PV1. ఇప్పుడు U2 PV2 U1 PV1 తీసుకుందాం. QP ఈజ్ ఈక్వల్స్ టు U2 ప్లస్ PV2 మైనస్ U1 ప్లస్ PV1 అందాం. రైట్, U ప్లస్ PV అంటే ఏంటి? హెచ్.
U plus PV is equal to H. U2 PV2 అంటే ఏంటి? H2. సో QP is equals to H2 minus H1. QP is equal to H2 minus H1. H2 అంటే ఫైనల్ స్టేట్, H1 అంటే ఇనిషియల్ స్టేట్. ఫైనల్ స్టేట్ మైనస్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు QP. ఫైనల్ స్టేట్ మైనస్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు QP. అంటే ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ అన్నప్పుడు అంటే మనం H2 మైనస్ H1 అంటే ఏంటి? డెల్టా హెచ్ కదా, చేంజ్ ఇన్ ఎంథాల్పీ కదా, డెల్టా హెచ్. అంటే QP ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్. QP ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ అవుతుంది. అంటే డెల్టా హెచ్ అనేది చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది హీట్ ఎనర్జీ చేంజ్గా తీసుకోవచ్చు. QP ఈజ్ ఈక్వల్ డెల్టా హెచ్ కూడా చెప్పొచ్చు మనం. ఓకే, రైట్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ ఈజ్ కాల్డ్ డెల్టా హెచ్. ఎంత అబ్జార్బ్ చేసింది హీట్ లేదా ఎంత రిలీజ్ అయింది. హీట్ అబ్జార్బ్ చేస్తే డెల్టా హెచ్ పాజిటివ్ అవుతుంది, హీట్ రిలీజ్ అయితే నెగిటివ్ అవుతుంది. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, హీట్ రిలీజ్ అయింది అనుకోండి, హీట్ రిలీజ్ అయిందంటే దీని క్వాంటిటీ తగ్గిపోతుంటుంది కదా, కాబట్టి డెల్టా హెచ్ నెగిటివ్. హీట్ అబ్జార్బ్ చేసుకుంది, తీసుకుంటా ఉంటే మన దగ్గర ఉన్నది పెరుగుతూ ఉంటుంది కాబట్టి పాజిటివ్, మనం ఇస్తూ ఉంటే మన దగ్గర ఉన్న క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి నెగిటివ్. సో QP వాల్యూ అనేది ఎనర్జీ గివింగ్, హీట్ ఎనర్జీ బయటకి ఇచ్చేస్తుంది సరౌండింగ్స్కి సిస్టమ్ అంటే నెగిటివ్ అవుతుంది, సరౌండింగ్ నుంచి తీసుకుంటుంది అంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి డెల్టా హెచ్ నెగిటివ్, ఎండోథెర్మిక్కి పాజిటివ్ అవుతుంది. అట్లా కాకపోయినా H2 H1 తీసుకొని మీకు ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ చెప్పినప్పుడు మీకు చెప్తాను ఎందుకు నెగిటివ్ అయింది ఎందుకు పాజిటివ్ అయింది అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హీట్ దీని ప్రకారం చెప్పేసేయచ్చు కదా, హీట్ రిలీజ్ అయితే నెగిటివ్, హీట్ అబ్జార్బ్ చేసుకుంటే పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీద మనం దీని మీద కూడా ఒకసారి మెయిన్స్లో అడిగాడు, దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. ఓకే, ఎట్లా అడిగాడంటే దీని మీద క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ a non-ideal gas goes from state 1 to state 2. స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వెళ్ళింది అనుకుందాం నాన్ ఐడియల్ గ్యాస్. స్టేట్ 1లో సమ్ 2 atmosphere ప్రెషర్, 2 liters వాల్యూమ్ అండ్ 25 degrees టెంపరేచర్ ఉంది అనుకుందాం. స్టేట్ 2కి వచ్చేసరికి 5 liters వాల్యూమ్, 1 atmosphere ప్రెషర్ అండ్ 4 atmosphere ప్రెషర్, 245 degrees సెంటిగ్రేడ్ ఇట్లా ఉంది అనుకుందాం. అంటే స్టేట్ 1 స్టేట్ 2 మీకు వాల్యూస్ ఇచ్చేసారు. అండ్ ఫైండ్ అవుట్ delta H if change in internal energy is equals to 40 kilojoules. ఇట్లా మీకు 40 లీటర్ అట్మాస్ఫియర్ 40 లీటర్ అట్మాస్ఫియర్ అని ఇచ్చారు. సో ఆన్సర్ కూడా లీటర్ అట్మాస్ఫియర్లో ఉందనుకో, లీటర్ అట్మాస్ఫియర్ నుంచి మళ్ళీ మనం జౌల్స్లోకి మార్చుకోవచ్చు కదా. 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 101.01 జౌల్స్. డెల్టా హెచ్ కనుక్కోవాలి. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ మనం ఏమనుకున్నాం డెల్టా పీవీ అంటే P2V2 మైనస్ P1V1 అనుకున్నాం. P2V2 మైనస్ P1V1 రైట్. ఇప్పుడు చూడండి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ P2V2 4 into 5, P2 ఎంత 4 atmosphere, V2 ఎంత 5 20 మైనస్ P1V1 2 into 2 4 అంటే ఎంత వచ్చింది 40 ప్లస్ 20 మైనస్ 4 16. సో 56 లీటర్ అట్మాస్ఫియర్. ఇట్లా
అడగవచ్చు. అంటే ఇట్లాంటిది ఒకసారి అడిగాడు. ఓకే రైట్. మామూలుగా అయితే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి ప్రాబ్లం మీదనే ఆ ఫార్ములా మీదనే అడుగుతారు. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఫర్ an ideal gas at isothermal condition ఏమో ఐసోథర్మల్ ఇచ్చాడు అండ్ ఐడియల్ గ్యాస్ అది expanded from 2 liters to 15 liters. Expanded from 2 liters to 15 liters at 25 degrees centigrade. Then calculate delta H value. ఇది డెల్టా హెచ్ వాల్యూ. సార్ డెల్టా యూ ఇవ్వలేదు కదా సార్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఐడియల్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మీకు లాస్ట్ వీడియోలో ఉంటుంది చెప్పాను నేను. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఐసోథర్మల్ కండిషన్ delta u is equals to 0. Delta u value is 0 at constant temperature. అంటే ఐసోథర్మల్ కండిషన్ ఇచ్చారు ఐడియల్ గ్యాస్కి అంటే పక్కా 100% జీరో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. ఎందుకంటే చేంజ్ అవ్వదు, ఇక టెంపరేచర్ కాన్స్టెంట్ కదా. ఐడియల్ గ్యాస్కి టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వదు. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వలేదు అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. ఇది యాక్చువల్గా ఫార్ములా. కానీ ఇక్కడ ప్రెషర్ గురించి ఏమైనా మాట్లాడారా? నో. ప్రెషర్ చేంజ్ అవ్వచ్చు, కాన్స్టెంట్గా ఉండొచ్చు. కాన్స్టెంట్ అని ఎక్కడ చెప్పలేదు మనకి. సో ప్రెషర్ చేంజ్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుద్ది? P1 V1 P2 V2 అంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 కదా. ఎందుకు? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిల్స్ లాగా కదా. అట్ కాన్స్టెంట్ టీ ఎప్పుడు కూడా P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. దీన్ని నేను డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ P2 V2 మైనస్ P1 V1 అని తీసుకుంటా. అప్పుడు P2 V2 ఈజ్ ఈక్వల్ P1 V1 కదా. అంటే సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎంత అవుద్ది? జీరో. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ జీరో ప్లస్ ఇక్కడ జీరో అంటే డెల్టా హెచ్ వాల్యూ ఏమవుద్ది? జీరో. ఐసోథెర్మల్ కండిషన్లో ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఎంథాల్పీ రెండు జీరో అయిపోతాయి. ఇంటర్నల్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ రెండు జీరో అవుతాయి. ఎందుకంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. ప్రెషర్ కాన్స్టెంట్గా లేకపోతే అగైనిస్ట్ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నాడు అనుకో, అప్పుడు P కాన్స్టెంట్ ఎంతో కొంత వాల్యూ ఇస్తాడు, P డెల్టా V వేసుకొని చేస్తాం. అప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ వర్క్ అవుతుంది. వర్క్ ఏమవుద్దో అది డెల్టా హెచ్ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడైతే ఈ కేసులో జీరో అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు రిలేషన్ ఏంటి డెల్టా హెచ్కి డెల్టా యూకి రిలేషన్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ దీని మీద ఉంటుంది. రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ. ఏముంది సార్, మనకు తెలిసిందే కదా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి అని చెప్పుకున్నాం కదా కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అయితే, లేదా డెల్టా పీవి అని చెప్పారు కదా. ఇంకా రిలేషన్ ఏంటి? నో. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా పీవి అని చెప్పాము, బట్ ఇది కాదు రిలేషన్. ఈ రిలేషన్ ఓకే, కానీ క్వశ్చన్ ఈక్వేషన్ ఇచ్చారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు, at 100 degrees centigrade, okay,
1 mole of H2O liquid converted into H2O vapor or H2O gas. Okay, here change in enthalpy is or molar enthalpy of vaporization is అని కూడా అడగవచ్చు. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇద్దాం, 41 kilojoules per mole. క్యాలిక్యులేట్ డెల్టా యు అని అడిగారు. ఇప్పుడు దీంతో ఈ పీవీఏసీ ఎట్లా చేస్తావు? ప్రెషర్ వాల్యూమ్ లేదు కదా ఇక్కడ. సరే, ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ వేస్తావు, వాల్యూమ్ ఎట్లా వేస్తావు? వాల్యూమ్ ఇవ్వలేదు కదా. సో ఇట్లా ఇచ్చినప్పుడు లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. CH4 when bonds with oxygen it gives CO2 plus H2O. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి డెల్టా యూ ఇచ్చి డెల్టా హెచ్ కనుక్కోమన్నారు, లేదా డెల్టా హెచ్ ఇచ్చి డెల్టా యూ కనుక్కోమన్నారు, లేదా రెండింటి డిఫరెన్స్ ఎంత అని అడిగారు. అప్పుడు కూడా ప్రెషర్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్ అనుకుందాం. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ వాట్ ఈజ్ డెల్టా హెచ్ అని అడిగాడు. ఇక్కడ ప్రెషరు వాల్యూము ఇలాంటివి ఏమీ లేవు. దట్స్ వై సో టు క్యాలిక్యులేట్ దిస్ కైండ్ ఆఫ్ డెల్టా హెచ్ డెల్టా యూకి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఇది ఈక్వేషన్. మీకు ఏ లెక్చరర్ అయినా ఇది చెప్పేసి ప్రాబ్లమ్స్ చేపిస్తారు. ఇది ఎట్లా వచ్చిందో మాత్రం చెప్పరు. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తారంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా, అట్లా అంటారు. అదే సేమ్ అదే. కాకపోతే మీకు డౌట్ ఎక్కడ వస్తుందంటే, సార్ ఇక్కడ పీ డెల్టా వి ఉంటే డెల్టా ఎన్జీ అని ఎందుకు పెట్టుకోవాలి? డెల్టా ఎన్ఆర్టీలో డెల్టా ఆర్ డెల్టా టీ కూడా పెట్టుకోవచ్చు కదా, అట్లా వస్తుంది. కాబట్టి చూడండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఇది తెలుసు కదా అందరికీ, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను తీసుకున్న సిస్టంలో అంటే ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను రియాక్టెంట్స్ వాల్యూమ్ని విఆర్ అనుకుంటా. రియాక్టెంట్స్ వాల్యూమ్ విఆర్ అనుకున్నాం. ప్రొడక్ట్స్ వాల్యూమ్ని విపి అనుకున్నాం. అట్లనే రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవి కేవలం మనం ఎన్ఆర్ అనుకున్నాం. గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటికే తీసుకోవాలి. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉన్నదానికే పనిచేస్తుంది, అందుకే ఎన్జీ అని పెడతాం. గ్యాసెస్కే కౌంట్ చేయాలి ఈ నెంబర్ ఆఫ్ మోల్స్. లిక్విడ్ సాలిడ్స్కి ఇది అప్లికేబుల్ కాదు. లిక్విడ్ సాలిడ్స్కి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ డెల్టా ఎన్జీ 0 అయిపోతుంది. ఓకే, సో రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఆర్ అనుకుంటా. ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్పి అనుకున్నాం. అంటే ఒక సిస్టమ్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిస్టమ్ ఇచ్చారు. ఈ సిస్టంలో నేను రియాక్టెంట్స్ వాల్యూమ్ విఆర్ అని తీసుకున్నా, ప్రొడక్ట్స్ వాల్యూమ్ విపి అని తీసుకున్నా. ఏ సిస్టమ్ అయినా సరే అట్లే రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎన్ఆర్ అని, ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎన్పి అని తీసుకున్నా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది తర్వాత మళ్ళీ రాసుకుందాం కావాలంటే. ఇప్పుడు చూడండి, టెంపరేచర్ కాన్స్టెంట్ అండ్ ప్రెషర్ కాన్స్టెంట్. మనం ఎంథాల్పీ గురించి చెప్పేటప్పుడు చెప్పాం, టోటల్ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషరు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో దీనికి ఇప్పుడు నేను రాస్తాను. పి ప్రెషర్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ లేకపోతే ఇది కాదు. కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్.
ఇప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఏం రాయొచ్చు మనం? విఆర్కి తీసుకుంటే రియాక్టెంట్స్కి పివిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ రియాక్టెంట్ ఆర్టీ. ఎన్ఆర్ అంటే రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్. అట్లనే ప్రొడక్ట్ వాల్యూమ్ పి ఇంటూ ప్రొడక్ట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఆర్టీ. ఇక్కడ ఆర్టీ కాన్స్టెంట్, ఇక్కడ పి కాన్స్టెంట్. అంటే వేరియబుల్స్ ఎవరు? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. మీరు ఇక్కడ ప్రెషర్ని కాన్స్టెంట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫార్ములా పి డెల్టా వి వస్తుంది. డెల్టా హెచ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి వస్తుంది. అవునా? ఎందుకంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఎవరు చేంజ్ అవుతున్నారు? నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే మీరు పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రాసినప్పుడు పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పి మైనస్ ఎన్ఆర్. అంటే ప్రొడక్ట్ గ్యాసియస్ నెంబర్ ఆఫ్ మోల్స్ మైనస్ రియాక్టెంట్స్ గ్యాసియస్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్. గ్యాసియస్ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ మైనస్ గ్యాసియస్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్. దాన్ని డెల్టా ఎన్జీ అనుకుందాం. అంటే డెల్టా వి ప్లేస్లో పి డెల్టా వి ప్లేస్లో డెల్టా ఎన్ ఆర్టీ పెట్టవచ్చు. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కాబట్టి డెల్టా పి కాన్స్టెంట్ అనుకున్నాం మనం ఇక్కడ. ఓకే, ఇట్లే తీసుకుందాం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ ఇక్కడ పి కాన్స్టెంట్ కాబట్టి పి డెల్టా వి. దీని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ అని పెడతాం. ఈ జీ ఏం ఇండికేట్ చేస్తుందంటే అది గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే. దానికే ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఎట్ 100 degrees centigrade H2O లిక్విడ్ H2O గ్యాస్గా కన్వర్ట్ అయింది 1 mole. ఈ కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అయిన ఎనర్జీని 41 kJ అనుకుందాం. ఓకే, అప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. మనం ఏం చేస్తాం? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. టెంపరేచర్ ఉంది మన దగ్గర 100 degrees అంటే 373. ఆర్ వాల్యూ తెలుసు మనకి. డెల్టా ఎన్జీ ఇప్పుడు కనుక్కుంటాం. సో డెల్టా ఎన్జీ ఎట్లా వస్తుంది? డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మైనస్ రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్. అయితే ఇక్కడ రియాక్టెంట్ ఎవరు? లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఉంటే తీసుకోకూడదు. ఓన్లీ గ్యాసెసే. గ్యాస్ 1 మైనస్ ఇక్కడ 0 అంటే డెల్టా ఎన్జీ ఎంత వచ్చింది? 1. ఇప్పుడు డెల్టా హెచ్ ఎంత? 41 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఎంత? 1. ఆర్ వాల్యూ ఎంత? నువ్వు ఎందులో చెప్పాలనుకుంటున్నావు? కిలోజౌల్స్లో. అంటే 8.314 ఇంటూ 10⁻³ ఇంటూ టీ వాల్యూ 100 degrees centigrade అంటే 373. 100 degrees centigrade అంటే 373. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేయండి. తర్వాత డెల్టా యూ కావాలంటే ఇది పంపించండి. 41 మైనస్ అది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నాకు డెల్టా యూ కావాలి కదా. సో డెల్టా యూ కావాలంటే ఏం చేస్తాము? డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 41 మైనస్ 373 ఇంటూ 8.314. 373 ఇంటూ 8.314 ఇంటూ 10⁻³ ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ ఆన్సర్. ఇట్లా రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రిలేషన్ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి అనేది ఒకటి ఉంటుంది, డెల్టా పివి ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి రిలేషన్ చెప్పమన్నప్పుడు మాత్రం ఈక్వేషన్ ఇచ్చి డెల్టా ఎన్జీ ఆర్టీ. ఇప్పుడు ఇదే సేమ్ ఈక్వేషన్ H2O లిక్విడ్ నుంచి H2O సాలిడ్ దగ్గర 0 degrees centigrade దగ్గర మారిందన్నాడు అనుకోండి. H2O లిక్విడ్ నుంచి H2O సాలిడ్కి మారింది. అప్పుడు డెల్టా హెచ్ 41 kJ అయితే ఇదే ఇచ్చాడు అనుకుందాం. డెల్టా యూ ఎంత అని అడిగాడు. మళ్ళీ చెప్తున్నాను. at 0 degrees centigrade H2O liquid 1 mole H2O liquid gets converted as 1 mole H2O solid అంటే ఐస్గా మారింది. ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 kJ అని ఇచ్చాడు. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఈ డెల్టా ఎన్జీ తీసుకెళ్తే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఓకే, డెల్టా ఎన్జీ ఆర్టీ. నౌ
ఇప్పుడు చూడండి, డెల్టా హెచ్ 6 ఇచ్చాడు, మైనస్ డెల్టా ఎన్జీ కావాలి. గ్యాసెస్ ఉన్నదా ఇక్కడ? నో. ఇక్కడ ఉందా? నో. ఏమైంది? 0. 0 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ గ్యాసియస్ ప్రోడక్ట్ లేదు, ఇక్కడ గ్యాసియస్ రియాక్టెంట్ లేదు. డెల్టా ఎన్జీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్ లేదు, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్, నెంబర్ ఆఫ్ మోల్స్ అసలు గ్యాస్ లేనే లేదు కదా, కాబట్టి 0. 0 ఇంటూ ఆర్టీ, ఎనీథింగ్ ఇంటూ 0, 0. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఓన్లీ. అంటే గ్యాసియస్ స్టేట్లో లేకపోతే డెల్టా హెచ్ డెల్టా యూ సేమ్ వస్తాయి, డెల్టా హెచ్ డెల్టా యూ సేమ్ వస్తాయి. ఇప్పుడు ఈ రిలేషన్ మీద డిఫరెంట్ కండిషన్స్ చూద్దాం. ఈ రిలేషన్ మీద డిఫరెంట్ కండిషన్స్ చూద్దాం. ఏంటి ఆ డిఫరెంట్ కండిషన్స్ అంటే, దీని మీద కేస్ 1 తీసుకుంటాం. కేస్ 1, డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సాలిడ్లో లిక్విడ్లో అయితేనే 0 అవసరం లే. ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్, రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నవి ఈక్వల్ అయినా కానీ 0 అవుద్ది కదా. ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ 0, దెన్ డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ. డెల్టా హెచ్ డెల్టా యూ ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ రియాక్షన్ రాస్తాను చూడండి. 2HI గ్యాస్ గివ్స్ H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్. ఈ రియాక్షన్లో 2 మోల్స్ 1 + 1 2 మోల్స్. ఇక్కడ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1 2 - 2 దట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇట్లాంటి రియాక్షన్స్ ఇస్తే మీకు డెల్టా హెచ్ వాల్యూ డెల్టా యూకి ఈక్వల్ అవుతుంది. అది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో డెల్టా ఎన్జీ పాజిటివ్ అయితే, ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ పాజిటివ్, ఇఫ్ డెల్టా ఎన్జీ వాల్యూ ఈజ్ పాజిటివ్, దెన్ అప్పుడు ఏమవుతుంది చూద్దాం. అప్పుడు ఏమవుద్ది, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్, ఇది పాజిటివ్ వాల్యూ కదా డెల్టా ఎన్జీ ఆర్టీ. పాజిటివ్ అంటే మోర్ దెన్ 0నే కదా, మోర్ దెన్ 0నే కదా పాజిటివ్ అంటే. ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే 1 అనుకుందాం, 1 కానీ 2 కానీ ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1 కానీ 2 కానీ ఉంటే దీంతో ఇది మల్టిప్లై చేస్తున్నాం ఆర్టీ. టెంపరేచర్ జనరల్గా అయితే మనం పాజిటివ్లోనే తీసుకుంటాం, రూమ్ టెంపరేచర్ కానీ దానికంటే ఎక్కువ కానీ తీసుకుంటాం. సో టీ వాల్యూ ఎక్కువే ఉంటుంది, ఆర్ వాల్యూ కూడా 0.0821 జౌల్స్. సో ఎన్జీ ఇవన్నీ మల్టిప్లై చేస్తే మోర్ దెన్ 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది, మోర్ దెన్ 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. టెంపరేచర్ బాగా తక్కువ అయితే తప్ప, అంటే టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటే తప్ప, -30 -50 -100 అని ఇస్తే తప్ప, అట్లిచ్చిన అబ్జల్యూట్ టెంపరేచర్ మీకు బాగానే వస్తుంది. -30 ఇచ్చినా కానీ 240 వస్తుంది అబ్జల్యూట్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్లు. సో అట్లా బాగా తక్కువ ఇస్తే తప్ప, ఇన్ కేస్ మిగతా టైం అంతలో ఇది మోర్ దెన్ 1 వస్తుంది ఈ వాల్యూ. డెల్టా ఎన్జీ పాజిటివ్ అయితే డెల్టా యూకి ఇది కలిపితే ఇది వస్తుంది, అంటే డెల్టా యూ వాల్యూ తక్కువ, దీనికి ఇది కలిపితే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది ఇక్కడ, ఇక్కడ 4 + 1 కలిపితే వస్తుంది, అంటే ఇది తక్కువే కదా. దీనికి మోర్ దెన్ 1 కలుపుతున్నాం అంటే ఇక్కడ 2 కలిపితే, ఇక్కడ x ఉంది, xకి 2 కలిపితే 5 వచ్చింది, అంటే x ఎంత 3, అంటే దీనికంటే తక్కువే ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఇప్పుడు డెల్టా ఎన్జీఆర్టీ కలిపితే డెల్టా యూకి డెల్టా హెచ్ వస్తుంది. సో డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా యూ. ఎప్పుడు? ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది సార్ డెల్టా ఎన్జీ? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఇక్కడ మనం H2O లిక్విడ్ H2O గ్యాస్ తీసుకున్నాం కదా, అందులో పాజిటివే కదా. H2O లిక్విడ్ గెట్స్ కన్వర్టెడ్ యాజ్ H2O గ్యాస్. ఇప్పుడు ఇందులో 1 గ్యాస్ ఉంది, ఇక్కడ 0 ఉంది. సో డెల్టా ఎన్జీ ఏమైంది? 1 - 0 దట్ ఈజ్ 1 పాజిటివ్. అట్లనే కేస్ 3 తీసుకున్నాం. కేస్ 3, ఇక్కడ కేస్ 3లో డెల్టా ఎన్జీ నెగిటివ్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్, అంటే డెల్టా ఎన్జీ అనేది <0 అయితే ఏమవుతుంది? అప్పుడు చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు
డెల్టా యు మైనస్ డెల్టా ఎన్జిఆర్టీ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ కదా, ఇక్కడ నెగిటివ్ పెట్టారనుకో, నెగిటివ్ వాల్యూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో ఇది అవుతుంది. అంటే డెల్టా యూలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే నీకు డెల్టా హెచ్ వస్తుంది. డెల్టా యూలో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే డెల్టా హెచ్ వస్తుంది. అంటే డెల్టా యూనే ఎక్కువ. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్లో నుంచి 2 తీసేస్తే ఇది వస్తుంది డెల్టా హెచ్. అంటే ఎక్స్ దీనికంటే ఎక్కువే కదా, కాబట్టి డెల్టా హెచ్ కంటే డెల్టా యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డెల్టా హెచ్ కంటే డెల్టా యూ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు డెల్టా ఎన్జీ నెగిటివ్ అయినప్పుడు. డెల్టా ఎన్జీ వాల్యూ నెగిటివ్ అయితే డెల్టా హెచ్ ఈజ్ లెస్ దాన్ డెల్టా యూ. ఇలాంటి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ N2 + 3H2, ఇది గ్యాసే, ఇది గ్యాసే, యూ విల్ గెట్ 2NH3, ఇది కూడా గ్యాసే. కానీ ఇక్కడ ఏమైంది, 2 మోల్స్ వస్తున్నాయి, 3 + 1 మోల్స్ కలిస్తే 2 మోల్స్ వస్తున్నాయి. కాబట్టి డెల్టా ఎన్జీ ఏమవుతుంది, 2 - 3 + 1 4, దట్ ఈజ్ -2. ఇట్లా ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు డెల్టా హెచ్ వాల్యూవే తక్కువ ఉంటుంది డెల్టా యూ కంటే. ఇంటర్నల్ ఎనర్జీ కంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెల్టా హెచ్ అనేది స్టేట్ ఫంక్షనా, పాత్ ఫంక్షనా? స్టేట్ ఫంక్షన్. అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీయా, ఇంటెన్సివ్ ప్రాపర్టీయా? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అండ్ ఐసోథెర్మల్ దగ్గర ఐడియల్ గ్యాస్కి ఎట్లా ఉంటుంది, డెల్టా హెచ్ 0 ఉంటుంది. ఇవన్నీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్, ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ. ఎంథాల్పీ ఇంతేనా సార్ అంటే, ఇంకా ఎంథాల్పీకి హీట్ కెపాసిటీతో కూడా రిలేట్ చేయొచ్చు. ఎన్సిపి డెల్టా టీ అంటారు. ఈ ఫార్ములా కూడా ఉంటుంది. ఇది హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సిపి అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇది దీని వాల్యూ మోనో అటామిక్ గ్యాసా, డైఅటామిక్ గ్యాసా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మోనో అటామిక్ గ్యాస్ అయితే 5/2R వస్తుంది, డైఅటామిక్ గ్యాస్ అయితే 7/2R వస్తుంది. ఓకే, అది ఎట్లా వచ్చింది సార్ అంటే, అది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిజిక్స్లో చెప్తారు మీకు ఇవన్నీ. ఓకే, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ. ఈ ఫార్ములాతో కూడా డెల్టా హెచ్ని కనుక్కుంటాం మనం. నెంబర్ ఆఫ్ మోల్స్, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇవి మల్టిప్లై చేస్తే మనకి డెల్టా హెచ్ వస్తుంది. ఇట్లాంటి అవకాశం లేనప్పుడు హీట్ కెపాసిటీ, టెంపరేచర్ చేంజ్ ఇచ్చినప్పుడు యూ కెన్ క్యాలిక్యులేట్ విత్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ.